నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఒలింపిక్స్లో ఖాతా తెరిచిన భారత్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 3వ స్థానంలో నిలిచి కాంస్య పతాకం సొంతం చేసుకున్న మను భాకర్. ఇంద్రకీలాద్రిపై వైభవంగా సాగుతున్న ఆషాఢ మహోత్సవాలు, రాష్ట్ర వ్యాప్తంగా తరలివస్తున్న భక్తులు. మార్చి 22న విశాఖ పోర్టుకు దిగుమతైన 25,000 కోట్ల డ్రగ్స్ కేసు ఏమైందని ప్రశ్నించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎన్నికల ముందు చేసిన ఆరోపణలు ఏమయ్యాయని నిలదీత. ఉపాధ్యాయులు సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమన్న ఎమ్మెల్యే బోండా ఉమ, ఉపాధ్యాయులు, సంఘాలు, ప్రభుత్వం అన్నీ కలిపి ఒకే కుటుంబం అని స్పష్టం. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. ఈ విశ్వక్రీడలు ప్రారంభమైన 3వ రోజున ఓ కాంస్య పథకం భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మెడల్ను భారత షూటర్ మను భాకర్ అందించడంతో యావత్ భారతావని సంబరాల్లో మునిగి తేలుతోంది. ఆదివారం చటీరోగ్స్ షూటింగ్ సెంటర్ వేదికగా జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఆమె 3వ స్థానంలో నిలిచి కాంస్య పతాకం సొంతం చేసుకుంది. దీంతో షూటింగ్ విభాగంలో తొలి మెడల్ సాధించిన మొదటి మహిళా షూటర్గా మను చరిత్ర సృష్టించింది. ఫైనల్లో మను భాకర్ 221.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలవగా, దక్షిణ కొరియా షూటర్లు ఓహ్ హే జిన్ 243.2 పాయింట్లు స్వర్ణం, కిమ్ యోజో 241.3 పాయింట్లు రజతం గెలిచారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులోని అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద అమ్మవారికి ఆషాఢసార సమర్పిస్తున్నారు. మహిళలు, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గమ్మ నామస్మరణ చేస్తూ అమ్మవారి దర్శించుకొని ఆశీస్సులు పొందుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసం అందులోనూ ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రికి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జగన్మాతను తమ ఇంటి ఆడపడుచుగా భావించి మంగళ వాయిద్యాల నడుమ ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పిండి వంటలు సమర్పిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలు భక్త బృందాలు, మహిళా బృందాలు ఆషాఢ సారెను సమర్పించాయి. విజయవాడ నగరం నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. కుటుంబ సమేతంగా బృందాలుగా తరలివస్తున్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. అన్ని క్యూ లైన్లలోనూ భక్తులు బారులు తీరుతున్నారు. అమ్మవారికి పవిత్ర సార సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఉద్యోగులు క్యూ లైన్ల వద్ద ఉండి పర్యవేక్షిస్తున్నారు. నిత్య అర్జిత సేవలైన స్వామివారి అభిషేకం, అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవవారర్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం, ఇతర సేవలు నందు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని, స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. ఉపాధ్యాయులు సైతం సమాజ సేవ చేసేందుకు ముందుకు రావటం ఒక శుభ సూచకమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు బ్లడ్ డొనేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఉపాధ్యాయులు, సంఘాలు, ప్రభుత్వం అన్నీ కలిపి ఒకే కుటుంబం అని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ PRTU కార్యాలయంలో కార్గిల్ విజయ దివాస్ స్ఫూర్తిగా ఉపాధ్యాయ సేవాదళ్, ఉపాధ్యాయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో టీచర్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు పలు రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి అభిమానాన్ని పొందారన్నారు. కార్గిల్ విజయ దివాస్ స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించి మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఉపాధ్యాయులు, సంఘాలు, ప్రభుత్వం అన్నీ కలిపి ఒకే కుటుంబం అన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని తక్షణమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన PRTU రాష్ట్ర అధ్యక్షుడు టి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజానికి అవసరమైన సేవలు అందించడానికి ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారన్నారు. మంచి పౌరులను దేశానికి అందించడమే కాకుండా సమాజహితం కోసం ఉపాధ్యాయులు తమ వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 13 జిల్లాల నుండి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, సభ్యులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయ్ దివాస్ 25వ సంవత్సరం ఈరోజు అడుగుపెట్టాం.
ఆనాడు జవానులు మన మిలిటరీ చేసినటువంటి త్యాగాలను ఒకసారి గుర్తెచ్చుకుంటూ ఆ మహనీయులకి, ఆ మహావీరులకి ఇవాళ ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో ఉపాధ్యాయ సంఘం పీడిఎస్ తరఫున పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ యూనియన్ నాయకులు, టీచర్లు అందరినీ భాగస్వాములు చేసి ప్రాణదానంతో సమానమైనటువంటి రక్తదానాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం, దాంట్లో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేయటం సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఆ మహానుభావులు, ఆ అమర వీరులు ఏ మహోన్నత ఉద్దేశాలతో దేశం కోసం ప్రాణాలు అర్పించారో, పాకిస్తాన్కి బుద్ధి చెప్పారో దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రధాని కాడి నుంచి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాడి నుంచి అందరం కూడా ఆ మహనీయులకి వాళ్ళ ఘన నివాళులు అర్పిస్తూ అందరం కూడా ఆ అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబాలకు అందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని ఈరోజు టీచర్లు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మా పిల్లలు, మా టీచర్లు అందరినీ కూడా అభినందనలు తెలియజేసి, భరతమాత గౌరవాన్ని కాపాడటానికి, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి మన దేశ జవానులు విజయం సాధించి 25 సంవత్సరాలైన సందర్భంగా డెమోక్రాటిక్ పిఆర్టీయు ఆంధ్రప్రదేశ్ మరియు ఉపాధ్యాయ సేవాదళ్ సంయుక్త ఆధ్వర్యంలో జవానుల స్ఫూర్తికి ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయుల రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా సంతోషంగాను గర్వకారణంగాను ఉంది. డాక్టర్ డి శ్రీను, రాష్ట్ర అధ్యక్షులు, డెమోక్రాటిక్ పిఆర్టీయు ఆంధ్రప్రదేశ్. ఈరోజు సమాజంలో మన సైనికులు సాధించిన విజయాన్ని, మన దేశం పట్ల మనకు ఉండవలసినటువంటి దేశభక్తిని విస్తరింపచేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులుగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. పిఆర్టీయు సేవాదళ్ వారి యొక్క కార్యక్రమాలకు అటెండ్ అవటం చూసాం. అనేక సందర్భాల్లో అనేక మంది లెజెండరీ పర్సనాలిటీస్, హిస్టారికల్ పర్సనాలిటీస్ వాళ్ళందరి యొక్క బర్త్డేస్ కానీ, వాళ్ళ యొక్క ఈవెంట్స్ కానీ, వాళ్ళ యొక్క ఆ రోజుల్లో చేసిన కార్యక్రమాలని మరొకసారి రీడెడికేషన్ ప్లడ్జ్ లాగా మరొకసారి సమాజానికి అందించడానికి అనేక సందర్భాల్లో చేసిన సంస్థ ఈ యొక్క టీచర్స్ సంస్థ పిఆర్టీయు, డిపిఆర్టీయు. మరి వాళ్లకున్న అనుబంధ సంస్థ ఈ యొక్క సేవాదళ్. అనేక సందర్భాల్లో మరి అటు కృష్ణాలంక అవతల కూడా, కృష్ణానది అవతల కూడా సర్వీసెస్ అందించినటువంటి సంస్థ అది. మరి అలాగే వారి యొక్క అధ్యక్షుడు మరి డి శ్రీనివాస్ గారు కానీ, మరొక 25 మంది మెంబర్స్ కానీ మరి లైనిజంలో ఉంటూ మరి అనేక కార్యక్రమాలని, లైనిజం చేసిన అనేక కార్యక్రమాలను వీరు టీచర్స్ సంస్థగా ఉండి వీళ్ళు యాక్సెప్ట్ చేసి దాన్ని ప్రమోట్ చేసి ఎంతోమందికి హెల్ప్ చేసిన విధానం. మార్చి 22న విశాఖ పోర్టుకు దిగుమతైన 25,000 కోట్ల డ్రగ్స్ కేసు ఏమైందని సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంస్థ చేసినట్టు అప్పట్లో తెలిపారని, ఆ సంస్థతో బీజేపీ పెద్దలకు సంబంధాలున్నాయని తెలిసిందని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు వైసీపీ పార్టీపై నిందలు వేశారని, పార్లమెంట్లో ఎంపీలు ఈ విషయాన్ని ప్రశ్నించాలని, వాస్తవాలు ఏంటి, ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్, మహారాష్ట్ర నుండి డ్రగ్స్ ఇంపోర్ట్ అవుతుండడం చూశామని, విశాఖ పోర్టుకు ఎప్పుడూ ఇలాంటి మచ్చ రాలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం వెంటనే నివేదిక తెప్పించాలన్నారు. ఎన్నికల సమయమని రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు అప్పట్లో వద్దనుకున్నామని, ఎవరి మీదో బురద జల్లడానికి తాను అడగడం లేదన్నారు. ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష వేయాలని, భూ కుంభకోణాలపై టీడీపీ హయాంలో వేసిన సిట్ నివేదికను బయటపెట్టాలన్నారు. సిట్ దర్యాప్తును 2004 వరకు కూడా పొడిగించారని, తమ హయాంలో వేసిన సిట్ నివేదికను ఒత్తిళ్ల వల్ల విడుదల చేయలేకపోయామని చెప్పారు. అప్పట్లో సిట్ను ఓపెన్ చేయమని తాను కూడా మా ప్రభుత్వాన్ని అడిగానని, భూ ఆక్రమణలు ఎవరు చేశారో నిగ్గు తేల్చాలని బొత్స సత్యనారాయణ అన్నారు. వైఫల్యం చెందామనే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారని, జగన్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో చంద్రబాబు మీద కూడా అన్నే ఉన్నాయన్నారు. 45 రోజుల్లో హత్యకు గురైన 36 మంది పేర్లు చెప్తామన్నారు. అసెంబ్లీకి వెళ్లమని తాను వైసీపీ ఎమ్మెల్యేలకు ఎలా చెప్పగలను, తాను ఎమ్మెల్యేను కాదని అన్నారు.
ఏపీ అప్పుల పాలైంది, శ్రీలంక సోమాలియాలా మారిపోయిందని అప్పట్లో చంద్రబాబు చెప్పారని, తనకు సంపద సృష్టి తెలుసునని చంద్రబాబు అన్నారని, ఏం చేస్తారో చూద్దామని, కొద్ది రోజులు ఆగితే విషయాలు తెలుస్తాయనన్నారు. తల్లికి వందనం కింద ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలనే కోరుకుంటున్నామని, ఖజానాలో డబ్బులు ఉంటే ఇవ్వొచ్చునన్నారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఆర్థిక సంస్థల నుంచి ఫెసిలిటేట్ చేస్తామన్నారు. కాబట్టి తిరిగి ఈ మొత్తం చెల్లించాలి. ఇండియా కూటమి నాయకులతో కలిస్తే తప్పేంటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆరోపించడం ఈ రకంగా ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు. ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి. వాటర్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీన్ని ఒక ప్రశ్న వేయండి. ఏమైంది? 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు ఏమైంది? ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత? వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు రెండు, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు, రెండు మహారాష్ట్రలో ఉన్న పోర్ట్. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను నగరంలోని రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది వృత్తిదారులకు నిలయంగా ఉన్న కృష్ణలంక దోబీఖానాలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అవసరమైన నీరును అందుబాటులో ఉంచే విధంగా కొత్త బోరును అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వృత్తిదారులకు హామీ ఇచ్చారు. స్వర్గపురి పరిధిలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు స్వర్గపురి నుంచి సమస్యలు తలెత్తుతున్నాయని, తమ దృష్టికి రావటం జరిగిందని, ఆ సమస్యను పరిష్కారం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకెందుకు కృషి చేస్తామని వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతంలోని దోబీఖానాలో నెలకొని ఉన్న సమస్యలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పరిశీలించారు. దోబీఖానాలో వృత్తి చేసుకుంటున్న రజక వృత్తిదారులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. మౌలిక వసతితో పాటు నీటి సమస్య అధికంగా ఉందని పలువురు ఎమ్మెల్యేకి వినతి పత్రాల రూపంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ, కృష్ణలంక ప్రాంతంలో ఉన్న దోబీఖానాలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా బోరు వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సకాలంలో బోరు ఏర్పాటు చేయకపోతే తన సొంత నిధులతో బోరు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. స్వర్గపురి ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల సమస్యలను కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఉన్న ఏకైక దోబీఖానా ఇది విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బట్టలు వాష్ చేయటం అనాది నుంచి వస్తున్న కాలం. ఈ దోబీఖానాలో నీటి అవసరం ఒకటి కానివ్వండి, లేకపోతే వాళ్ళ కొన్ని ఒక షెల్టర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరం చెప్పడం. గతంలో కూడా నీటి సౌకర్యం పెంచడం జరిగింది 2 తొట్టులకి. ఒక తొట్టుకి చాలా రోజుల నుంచి వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకని అది మెటీరియలైజ్ కాలేదు. వాళ్ళు చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా తక్కువ ఖర్చుతో అయ్యే బోర్ ఎందుకు వేయలేకపోయామని. ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో ఆ బోరు అధికారులు కూడా చెప్పడం జరిగింది. మీరు వేయలేకపోతే నేను నా సొంత డబ్బులు వేస్తామని చెప్పాను. కాదండి, వేస్తామని చెప్పారు. నేను మా మిత్రులు కూడా చెబుతున్నాను, ఇది వారంలో కనుక పూర్తవకపోతే ఒకసారి నా దృష్టికి తీసుకురండి, తర్వాత మనం వేసుకుందామని. నాకు తెలిసి ఈ వారంలో అయిపోద్ది. ప్రధానమైన సమస్య అది. అదేవిధంగా ఆ తొట్టికి షెల్టర్ కూడా అడిగారు, 2 తొట్టులకి షెల్టర్ కూడా అడిగారు. ఆ షెల్టర్ నిర్మాణానికి కానివ్వండి, లేకపోతే ఇంకా అవసరం ఉన్న ఈ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది ఇక్కడ. అదేవిధంగా టాయిలెట్స్ కూడా గతంలో 4 టాయిలెట్లు కట్టించడం జరిగింది. దాంట్లో 2 పనిచేయట్లేదు అన్నారు. వీటన్నిటి కూడా క్లీన్ చేసి పరిశుభ్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్లు చేసే ప్రకటనలు స్పష్టంగా లేవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల పైచిలకు కబ్జాకు గురయ్యాయని వాటిపైన సమగ్ర విచారణ జరపాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి తమ దగ్గర ఉన్న భూముల సమాచారం అందజేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ హనుమాన్పేట దాశ్రీ భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోడీని పొగడ్డానికే పరిమితమయ్యారని విమర్శించారు. మోడీ 10 ఏళ్ల కృషి వలన దేశం ప్రగతి సాధించింది అని చెబుతున్నారని, ఏ విషయంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్య అలాగే ఉందని, బ్లాక్ మనీ వెలికి తీస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో మనకు ఇచ్చిన దానిలో కూడా స్పష్టత లేదన్నారు. కేంద్ర బడ్జెట్లో మనకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ స్పష్టత లేని కేటాయింపులు చేశారన్నారు. రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబు జగన్లు చేసే ప్రకటనలు ఏమాత్రం స్పష్టత లేవన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీడియా సమావేశం పెట్టి వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాకు గురైన స్థలాలను కాపాడాలని కోరారు. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు, అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వారు ఇస్తున్న ప్రకటనలు, శ్వేతపత్రాలు వీటన్నిటి ద్వారా ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. పక్కా కన్ఫ్యూజన్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళి అక్కడ మోడీ గారిని ఏ ముఖ్యమంత్రి కూడా అంత పొగళ్ళ. మీరు 10 ఏళ్ల మీ కష్టార్జితం వల్ల ఎంతో అభివృద్ధి అయింది, ప్రపంచ దేశాల్లోనే మనం ఆర్థికంగా పోటీ పడుతూ ఉన్నాం, తర్వాత రాజకీయంగా ఒక సుస్థిరత వచ్చిందని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అభినందిస్తూ ఉన్నారు. మరి నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సీనియర్ నాయకుడే. మరి ఏ రంగంలో మన దేశం అభివృద్ధి అయిందో, ఏ రంగంలో ఆర్థికంగా మనం ముందుకు పోయామో, లేదా మౌలిక సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయా, దేంట్లో మన ఖ్యాతి ముందుకు పోయిందో ఆయనే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో ఇవాళ దేశవ్యాప్తంగా ఒక వ్యవసాయక దేశం మనది. వ్యవసాయదారులందరూ కూడా రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, అప్పుల పాలయ్యారు. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే 1,20,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి 1,20,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని రైతులు అప్పుల పాలయ్యి వాళ్ళు పదే ఉద్యమాలకు వస్తూ ఉంటే మరి ఎక్కడ అభివృద్ధి ఉందో అర్థం కాదు. గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థ ఘోరంగా వైఫల్యం చెందిందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఆదివారం సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందని తేలిన క్రమంలో అసలు నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక తన మిత్రుని కుమారుడు జగన్ పాలనలో రెవెన్యూ యంత్రాంగం విఫలమైందన్నారు. 1820లో బ్రిటిష్ లార్డ్ మెకాలే రూపొందించిన చక్కని రెవెన్యూ వ్యవస్థ నాశనంతో సహా అడంగల్లు, జమాబందీ రెవెన్యూ యాఫ్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కాల్చడం అనేది ఘోరమైనటువంటి సంఘటన. దీన్ని నేను ఖండిస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు. మరి ఒకప్పుడు అడంగలం అని ఒకటి ఉండేది, జమాబందీ అని ఒకటి ఉండేది, రెవెన్యూ బోర్డు అని ఉండేది. ఈ అడంగలాలు కనపడటం లేకుండా చేసేసారు. మరి జమాబందీ లెక్కలని ఒకటి ఉండేది, అది లేకుండా చేసేసారు. మరి రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించడమే కాదు, నాశనం చేసినటువంటి ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికి నా మిత్రుడు కుమారుడికే దక్కింది. నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డికే దక్కింది. మరి ఏం చేశాడు? రెవెన్యూ వ్యవస్థని కుళ్ళిపోయేటట్టు కాదు, దీన్ని కాల్చి పారేశాడు. అడంగలం అనేది ఎక్కడుంది? ఈరోజు కనపడుతుందా? జమాబందీ లెక్కలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడున్నాయి? లేవే. ఏమైపోయింది భారతదేశం? ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? 200 సంవత్సరాల నాడు లార్డ్ మెకాలే అని ఆయన 1820 సంవత్సరంలో రెవెన్యూ చట్టాలను తీసుకొని వచ్చాడు. చక్కటి రెవెన్యూ చట్టాలని.
సివిఆర్ గవర్నమెంట్ స్కూల్ 1991 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు పలకరించుకొని ఆత్మీయంగా గడపడంతో పాటు తమకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దిన గురువులకు ఆత్మీయ సత్కారంతో కృతజ్ఞతలు చాటుకున్నారు. చాడా వెంకటరెడ్డి గవర్నమెంట్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆ స్కూలు 1991 బ్యాచ్కి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం సరదాగా జరిగింది. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్న పూర్వ విద్యార్థులందరూ ఒకచోట చేరడంతో ఆనాటి సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ సంతోషంగా గడపడం జరిగింది. అంతేకాకుండా చక్కని విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారంతో కృతజ్ఞతలు చాటుకున్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కలుసుకోవడంతో పాటు తమ తోటి మిత్రుల అభ్యున్నతికి పాఠశాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. చాలా సుదినం. కారణం ఏమిటంటే 1991 సంవత్సరం సివిఆర్ స్కూల్లో 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థి సంఘం మరి వారందరూ కలిసి ఈ రోజు దాకా బతికున్నటువంటి కొద్దిమంది ఉపాధ్యాయులు ఈ యొక్క అనుభూతిని పొందగలుగుతున్నారు. చాలామంది ఇక్కడ పనిచేశారు. నేను ఇక్కడ స్కూల్లో చదువుకున్నాను. 59 to 66 ఎస్ఎస్ఎల్సి బ్యాచ్. అప్పుడు 1700 మంది విద్యార్థులు, 60 మంది టీచర్స్ ఉండేవారు. మరి ఈ స్కూల్లోనే మళ్ళీ నాకు అదృష్టం కొలిది కూడా ఒక మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేయడం అనేది గర్వకారణము. ఈరోజు కూడా నేను శారదా స్కూల్లో ప్రిన్సిపాల్గా అన్ఎయిడెడ్ సంస్థలో పనిచేస్తున్నాను. ఇప్పటికి 53 సంవత్సరాలు నేను టీచింగ్ లైన్లో ఉన్నాను. అది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్. అంతకన్నా కూడా మా పూర్వ విద్యార్థులు ఇలాగ మమ్మల్ని మాకు ఒక బాధ అనిపిస్తూ ఉంటుంది. అసలు మనం పలకరించేవాడే లేడే ఆ పెన్షన్కి వెళ్ళినప్పుడు తప్ప. అంటే ఇట్లాగే విద్యార్థులు మీరు బతుకున్నారు, మీ వల్ల మేము అభివృద్ధిలోకి వచ్చాం అని గుర్తు చేయడానికి గాను ఆ విద్యార్థులు ఇలాగ పూర్వ సంఘాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఒక స్టేజీ మీకు ఏకీకృతం చేసినందుకు వాళ్ళందరికీ శతదా ధన్యవాదాలు. వాళ్ళు మా పిల్లల కన్నా కూడా, మా పిల్లలు అభివృద్ధిలోకి రాకపోయినా పర్వాలేదు, కానీ మా దగ్గర చదువుకున్న పిల్లల ద్వారా వాళ్ళ అభివృద్ధిలోకి వస్తే అదే మాకు వాళ్ళు ఇచ్చేటువంటి కానుకగా భావిస్తాను. సివిఆర్ జిఎంహెచ్ హై స్కూల్లో 1991 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. దీనికి రిటైర్డ్ టీచర్లందరినీ పిలవడం జరిగింది. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్న ఆ బ్యాచ్ విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి అటు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా దూర ప్రాంతాల నుండి వచ్చి అటెండ్ అయ్యారు. ఇది తర్వాత సంవత్సరాల్లో కూడా ఇదే కంటిన్యూ అవ్వడానికి ఇప్పుడు ఉన్న బ్యాచెస్ అందరూ యునైట్ అయ్యి రీయూనియన్ ప్రోగ్రాము ప్రతి సంవత్సరము చేయడానికి కృషి చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయటానికి సహకరించినటువంటి ముఖ్యులు సూర్యనారాయణ గారు, అదేవిధంగా భార్గవి మేడం గారు, అలాగే చలపతి గారు, మరి సుబ్రహ్మణ్యం గారు, మరి ఎంతో దూర ప్రాంతం నుండి వచ్చిన భీమశంకర్ గారు లాంటి వాళ్ళందరూ మరింతగా సహకరించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తే ఏంటంటే మన తర్వాత తరాల వారికి మన యొక్క కల్చరు, ట్రెడిషన్స్ అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశాము. తక్కువ సమయంలో అయినప్పటికీ కూడా వాతావరణం కూడా మంచి వాతావరణం కూడా దేవుడు అనుగ్రహించారు. ఇలాంటి కార్యక్రమాలు మరింతగా జరగడం వలన మన తర్వాత తరాల వారికి కూడా ఈ యొక్క ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. 91 బ్యాచ్ 10th క్లాస్ మేమంతా 1991 బ్యాచ్. సో ఈ కార్యక్రమానికి అందరూ సుకుమార్ గారు, సూర్యనారాయణ గారు, సుబ్రహ్మణ్యం గారు, మా స్నేహితులందరూ సహకరించారు. మేము కేవలం నిన్న మాత్రం వచ్చాము, కానీ వీళ్ళు మాత్రం 1 వీక్ నుంచి దీనికోసమే డెడికేట్ అయ్యి కష్టపడుతున్నారు. వీళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పూర్వపు విద్యార్థులకు ధన్యవాదాలు అండి. మొట్టమొదటిగా ఏంటంటే 1991 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ మా అందరిది. సో ఇంత ఆహ్లాదకరమైన విషయంలో మాకు ఈరోజు సెలబ్రేషన్ చేసుకున్నట్టు చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మేము దీని గురించి సుకుమార్ గారు, తర్వాత భార్గవి గారు, రాజు, సూరి గారు, నాగేశ్వరరావు గారు, దాదాపుగా చాలామంది మిత్రుల పేర్లు మర్చిపోయాను, గుర్తులేదు కొంతమందికి. సో వీళ్ళందరూ ప్రోద్బలంతోనే చాలా బాగా చక్కగా ఇదైంది, మాకు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది. మన సార్ అన్నట్టుగా సుకుమార్ గారు అన్నట్టుగా వాతావరణం కూడా అనుకూలించింది మాకు. అట్లానే మేము దూర ప్రాంతం నుంచి వచ్చామంటే హైదరాబాద్లో ఉంటాం మేము. సో వాళ్ళ పాప మాకు అన్ని ఏర్పాట్లు కూడా చేయించి పెట్టారు ఇక్కడ, మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా.
సో ముఖ్యంగా వీళ్ళందరికీ, నా విద్యార్థులందరికీ, నా తోటి మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్లాంటివన్నీ ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్నట్టుగా సార్ అన్నట్టుగా దానికి మా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాగా 1991 10వ తరగతి పూర్వ విద్యార్థులందరూ ఒకచోట చేరడంతో పాటు పాఠాలు నేర్పిన గురువులకు సత్కార కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని సివిఆర్ స్కూల్ విశ్రాంత ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పద్మశాలీల సంఘాలన్నీ ఒక త్రాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ఏపీ పద్మశాలీల సంఘం ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో వెనుకబడిన పద్మశాలీలకు చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం కల్పించాలని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ బందర్ రోడ్లోని ఎంబీవీకే భవన్లో రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల మంది పద్మశాలీలు ఉన్నారని, వారిలో 10 లక్షల మంది చేనేత కుటుంబాలుగా జీవనం గడుపుతున్నారని గుర్తు చేశారు. పద్మశాలీల అభ్యున్నతి కొరకు రాష్ట్ర స్థాయి పర్యటన చేసి సమస్యలు తెలుసుకొని అధికార పార్టీకి విన్నవించుకుంటున్నట్లు తెలియజేశారు. తమ సమస్యల సాధనకై రాష్ట్రంలో ఉన్న పలు పద్మశాలీల సంఘాలన్నీ ఏకమై ఒక త్రాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డ పద్మశాలీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో రాజ్యాంగబద్ధ పదవులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేధావులు, వ్యాపారస్తులు, అందరు ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక చోట చేరి పద్మశాలి అభ్యున్నతి కొరకు మనం ఏం చేయాలి, సంఘ పునర్నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి, రాష్ట్రంలో ఉన్న సుమారు 15 లక్షల పద్మశాలీలు మరియు 10 లక్షల చేనేత కులాల వారి అభ్యున్నతి కొరకు మనం ఎటువంటి ప్రణాళిక రచించుకోవాలి, మనలో మనం ఏ విధంగా పరస్పరం సహకరించుకుంటూ మనం ఒక మంచి జాతిగా ఎదగాలి అని మంచి సమాలోచనలు జరిగాయి. ఒక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసేందుకు మా పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము ప్రతి గ్రామం కూడా పర్యటన చేసి చేనేతలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక కులగణనలాగా ఒక ఫైల్ మెయింటైన్ చేస్తూ వారి సమస్యల గురించి, తర్వాత ప్రముఖంగా చేనేత వృత్తిలో ఉన్న వాళ్లకు ఏ విధంగా మనం చేయూతనివ్వగలం, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా చేనేత కులస్తుల బతుకులు బాగుపడటం లేదు. రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలందరూ ఏకతాటిపై నడవాలని, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం పద్మశాలీలకి జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని ఈరోజు విభిన్న సంఘాలలో ఉన్న పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా విజయవాడలో బసవపున్నయ్య గారి భవనంలో సమావేశమై ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. పెద్దలందరూ కూడా రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర పద్మశాలి సంఘం ఏక సంఘంగా ఏర్పడి తమ సమస్యలన్నీ కూడా ఏ రూపానైనా ప్రభుత్వం నుంచైనా సామాజికంగా అయినా సాధించుకునే తీరులో అభివృద్ధి పదవుల ముందుకు తీసుకురాబోతున్నాం. అదేవిధంగా రాజకీయంగా కూడా ఓటు బ్యాంకుగా వినియోగించుకోవటం కాకుండా న్యాయం చేయవలసిన, సమన్యాయం పాటించవలసిన బాధ్యత అన్ని పార్టీలకు ఉంది. ఆ పార్టీలు కూడా ఆ ధర్మాన్ని పాటించే విధంగా కుల సంఘం కూడా అనేక విధాలుగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్ళబోతున్నాం. పద్మశాలీయ నాయకులందరూ కూడా ఏకదాటిపై పద్మశాలీయ జాతిని చక్కటి నిర్మాణంతో ముందుకు సాగించాలని ఐక్యతే ఏకైక ధ్యేయంగా ఈ యొక్క సమావేశం జరిగింది. చక్కటి అవగాహనతోటి, చక్కటి నిర్ణయాలతోటి ముందుకు వెళ్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, ఒకే ఒక సంఘంగా సమాజం ముందుకు వస్తున్నామని తెలియజేస్తూ పద్మశాలీల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పినేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోని నీళ్లు నిండి 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విద్యార్థులు భారీ సంఖ్యలో కరోల్బాగ్ మెట్రో స్టేషన్కు చేరుకొని ఆందోళనకు దిగారు. అయితే 3 విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కారణమైన కోచింగ్ సెంటర్ యాజమాన్యం పైన నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఘటనకు బాధ్యులైన రవూస్ కోచింగ్ సెంటర్ యాజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నది. కాగా కోచింగ్ సెంటర్ సెల్లార్లో నీళ్లు నిండి విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశమంతటా చర్చానీయాంశమైంది. సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్లో గల రవూస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్
సెల్లార్లోకి శనివారం సాయంత్రం భారీగా నీరు చేరింది. దాంతో సెల్లార్లోని లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు నీట మునిగారు. ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 30 మంది విద్యార్థులను రక్షించారు. కానీ 3 విద్యార్థులు మరణించారు. వారిలో 2 యువతులు, 1 యువకుడు ఉన్నారని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 7:15 సమాచారం వచ్చిందని వెంటనే 5 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి వెళ్లామని ఢిల్లీ అగ్నిమాపక అధికారి అతుల్ గార్గ్ తెలిపారు. అప్పటికే సెల్లార్ మొత్తం నీటితో నిండి ఉందని, 2 యువతులు, 1 యువకుడు మృతదేహాలను వెలికితీశామని వెల్లడించారు. మృతులను తానియా సోనీ, శ్రేయా యాదవ్, నవీన్ డాల్విన్గా గుర్తించామని చెప్పారు. देखिए, इतनी शर्म की बात है और मुझे लगता है कि ये निर्लज सरकार आम आदमी पार्टी की, जिसके मुख्यमंत्री अभी जेल में हैं, जिसके उप मुख्यमंत्री जेल में हैं, जिसके और भी मंत्री जेल में हैं, उसकी सरकार। सोचिए क्या कहना है यहाँ की मेयर का। शैली ओबरॉय क्या कहती हैं कि वो पत्र लिख रही हैं एमसीडी कमिश्नर को। आतिशी जी क्या कह रही हैं कि वो पत्र लिख रही हैं एलजी साहब को। ये 3 बच्चे आप सोचिए, और इससे पहले एक और बच्चे की मौत हुई है। क्या कहेंगे तानिया सोनी की माँ को? क्या कि जवाब देंगे ये लोग श्रेया यादव के माँ बाप को? क्या जवाब देंगे ये निविन डाल्विन के माँ बाप को? కాకినాడ జిల్లా గంటేపల్లి మండలం మురారి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న 4గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను రాజమండ్రి ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను మాచురికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఒలింపిక్స్లో ఖాతా తెరిచిన భారత్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 3వ స్థానంలో నిలిచి కాంస్య పతాకం సొంతం చేసుకున్న మను భాకర్. ఇంద్రకిలాద్రిపై వైభవంగా సాగుతున్న ఆషాఢ మహోత్సవాలు, రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న భక్తులు. మార్చి 22న విశాఖ పోర్టుకు దిగుమతైన 25,000 కోట్ల డ్రగ్స్ కేసు ఏమైందని ప్రశ్నించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికల ముందు చేసిన ఆరోపణలు ఏమయ్యాయని నిలదీత. ఉపాధ్యాయులు సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమన్న ఎమ్మెల్యే భోండా ఉమా. ఉపాధ్యాయులు, సంఘాలు, ప్రభుత్వం అన్నీ కలిపి ఒకే కుటుంబం అని స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.